థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఒక సాయంకాల సమయంలో దేవుడితో గడపడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను, దేవుని గణపరుస్తున్నాము. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనం దేవుడు మనకి ఇచ్చిన ఒక అవకాశాన్ని బట్టి చిన్న ప్రార్థనతో ఈ యొక్క ప్రార్థన ఫాస్టింగ్ ప్రేయర్స్ ని మనం స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ ఏసయ్యా, థ్యాంక్ యూ ఏసయ్యా. ఆశ్చర్యకరుడ, బలవంతుడా, మహోన్నతుడ, నీ గొప్ప కార్యాలను బట్టి, నీకు మేలుని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకున్నాను నా ప్రభా. తండ్రి ప్రభా, ఈ యొక్క సమయంలో తండ్రి ప్రభా, సాయంత్రకాల సమయంలో ప్రభా నీతో గడపడానికి, అయినా ఈ ఉపవాస దినాలలో ప్రభా నీతో గడపడానికి ప్రభా, నేను గణపరచడానికి నువ్వు మాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం దేవానైనా. ఆశ్చర్యకరుడ, బలవంతుడ, మహోన్నతుడ, నిన్ను స్తుతిస్తున్నాం ఏసయ్యా, నేను గణపరుస్తున్నాం ఏసయ్యా. యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభా మా మధ్యకి మీరు రమ్మని ఆహ్వానించుకున్నాం తండ్రి ప్రభా. అనేక బిడ్డలనైనా తండ్రి ప్రభా మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ యొక్క ప్రార్థన ద్వారా తండ్రి ప్రభా, ఈ యొక్క వాక్యాల ద్వారా తండ్రి ప్రభా అనేక బిడ్డలు మీరు బలపరచమని ప్రభా, నిన్ను హత్తుకునే బిడ్డలుగా అనేక మంది లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం దేవా. మీరు అనేక మందిని మీరు ఆకర్షించమని ప్రార్థిస్తున్నాం దేవా. యొక్క ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ మహిమపరుస్తూ గణపరుస్తున్నాయినా యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఈ పాటి వాడనని నన్నెంతగానో హెచ్చించావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. ఏ పాటి వాడనని నన్నెంతగానో హెచ్చించావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఈ యొక్క సమయంలో దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని, ఎంతో మంది ఈ టైంలో వాళ్ళ వాళ్ళ సమయాన్ని బట్టి వృధా చేస్తున్న వాళ్ళు, లేదా వాళ్ళ పనుల్లో బిజీ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు మనకి ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి ఆయనతో గడపడానికి, కొద్ది సమయం మనం అనేక విషయాలను బట్టి ప్రార్థించడానికి, ఉపవాసం దినాలలో దేవుని పాదాలు పట్టుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తుతించుకుంటూ కొంత సమయం మనం ప్రార్థనలో గడుపుదాం.
ఎంతో భారం కలిగి అనేకుల కొరకు, మన కొరకు, మన కుటుంబాల కొరకు, అనేకుల కోసం మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం అనేకుల కోసం మనం ప్రార్థిస్తామో దేవుడు అప్పుడు మన ప్రతి అవసరతను తీరుస్తాడు. ప్రతి అవసరతను బట్టి మన దేశం కోసం, మన రాష్ట్రాల కోసం ఉపవాస దినాల్లో ఎస్తేరు ఏ విధంగా ఉపవాసాన్ని ప్రకటించి తన యొక్క వంశాన్ని రక్షించుకుందో అదే విధంగా మనం కూడా ఉపవాస ప్రార్థనలో దేవుని పాదాలు పట్టుకొని ఆయన్ని ప్రార్థన చేద్దాం. ఈ యొక్క ప్రార్థనా సమయాన్ని ఆయనతో గడుపుదాం. Thank you, Jesus. 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 Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, బలవంతుడా, అయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభా. అయ్యా యొక్క సమయంలో తండ్రి ప్రభా, సాయంకాల సమయంలో తండ్రి ప్రభా, ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ లో 7 weeks ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయర్స్ లోనైనా అయ్యా నీతో గడపడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి, ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభా. అయ్యా తండ్రి ప్రభా, ఎంతో మంది ఈ సమయాన్ని చూడక గతించిన పైన వాళ్ళు అనేక మంది ఉన్నారు ప్రభా. అయ్యా నీ కృపను బట్టి నీతో గడపడానికి ప్రభా, సజీవుల లెక్కలు మమ్మల్ని నుంచి ప్రభా నిన్ను స్తుతించి కృపని ఆరాధించి కృపని తండ్రి మాకు ఇచ్చిన యొక్క ధన్యతని బట్టి నేను స్తుతించుకుంటూ గణపరుచుకున్నాను దేవానైనా. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి ప్రభా, ఎక్కడైతే తండ్రి ప్రభానైనా నీ నామాన్ని స్తుతిస్తూ ఉంటారో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడైనా. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్క బిడ్డని ఆది నువ్వు తీసుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్క బిడ్డని కంట్రోల్ తీసుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. ఎవరైతే ఈ ప్రార్థన నలభై ఉన్నారో తండ్రి ప్రభా, ఎవరు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డని ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం దేవ. పరిశుద్ధాత్మ దేవ, ఏ సున్నాంలో నీ పరిశుద్ధాత్మ అభిషేకం ప్రతి ఒక్క బిడ్డ మీద కుమ్మరింపబడునుగా కనపాదిస్తున్నామయ్యా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ మీద నీ అగ్ని కుమ్మరింపబడునుగా కనపాదిస్తున్నాం దేవ. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ చాలా నీ కంట్రోల్ తీసుకొనేసి పరిశుద్ధాత్మ దేవ, మేము ఏ విధంగా ప్రార్థించాలో ఏం ప్రార్థించాలో మాకైతే తెలియదు కానీ అయ్యా ఉచ్చరింప సత్యం కానీ మూలుగులతో తండ్రి ప్రభా ఆ పక్షాన ప్రార్థించి వాడు నీవే ఉన్నావు దేవా. ఏ విధంగా ప్రార్థించాలో మా ప్రార్థన నడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా. పరిశుద్ధాత్మ దేవ, ఆత్మ బలంతో ప్రార్థించడానికి మాకు నేర్పించనేసే పరిశుద్ధాత్మ దేవ, ఆత్మ బలంతో అభిషేకంతో మేము ప్రార్థించాలయ్యా. అయ్యా మామూలుగా పెద్దలతో మేము ప్రార్థించడం కాదేసా, మేము ప్రార్థిస్తే మేము మోకరిస్తే ఏ సున్నాంలో పరలోకం ద్వారాలు ఓపెన్ అవ్వాలేసా. ఏ సున్నాంలో పరలోకంలో తండ్రి ప్రభా వేసా మా ధ్వని వినిపించును కాక తండ్రి ఏ సున్నాములు తండ్రి మేము ఏదైతే ప్రార్థిస్తున్నామో ఏ సున్నాము ప్రతిదీ పొందుకున్నామని నమ్ముతున్నాం దేవనైనా. అటువంటి ప్రార్థన యోధులుగా మమ్మల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం దేవనైనా. ఈ ప్రార్థన తండ్రి ప్రభా ఒక యుద్ధ వీరుల్లాగా మమ్మల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం దేవని. ప్రార్థనాత్మతో ప్రతి ఒక్క బిడ్డ నింపమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డ నింపమని ప్రార్థిస్తున్నామయ్యా. అవును దేవ తండ్రి, మోషేనైనా దావీదునైనా యోగు విషయంలో అయ్యా ఏ విధంగా గొప్ప సాక్ష్యాలు పలికేవో తండ్రి ప్రభా, అటువంటి సాక్ష్యాలు నా ద్వారా మా అమ్మల్ని చూసి నేను పలికే విధంగా మేము మంచి స్నేహితులుగా నీతో ఉండే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇక నీ మంచి మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ వల్ల తండ్రి ప్రభానైనా మేము జీవించడానికి సహాయం దయచేయండి. నీ మనసు వల్లే మా మనసు మారును కాక తండ్రి ప్రభాసా, నీ వల్లే మేము మారులు కాక ప్రార్థిస్తున్నాం దేవతాన్ని. మాలో ఉన్న ప్రతి బలహీన అయ్యా ప్రతి ఒక్క తండ్రి ప్రభా నీకు నచ్చని ఏదున్నా మనం తొలగించమని ప్రార్థిస్తున్నామయ్యా. పరిశుద్ధాత్మ దేవాన్ని కంట్రోల్ తీసుకోమని ప్రార్థిస్తున్నామయ్య. రక్తంతో మమ్మల్ని కడగండి, ఇసుకతో మమ్మల్ని కడగండి, మమ్మల్ని పవిత్రపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా తండ్రి ప్రభా మా ప్రార్థన మా తండ్రి ప్రభా ధూపం వల్లేనైనా అయ్యా నీ యుద్ధకు చేరులాగా తండ్రి ప్రభా నీ అగ్నితో మమ్మల్ని అభిషేకించండి అయ్యా. నీ అగ్నితో మమ్మల్ని అభిషేకించండి, నీ శక్తితో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం దేవా. తండ్రి ప్రభా అయ్యా యొక్క సమయంలో ప్రార్థిస్తున్నాం. ఏ గృహాల్లో రక్షణ అనుభవం లేని వారికి నేను ప్రతి గృహంలో రక్షణ సునాదం ఏ సున్నాంలో వినబడునుగా కనపాదిస్తున్నామయ్యా. ప్రతి గృహంలో రక్షణ 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 అని అయ్యా సున్నాదం ఏ సున్నాంలో వినబడునుగా కనపాదిస్తున్నాం నైనా. అయ్యా తండ్రి ప్రతి కుటుంబంలో ఉన్ననైనా పాపము అల్లరినైనా అయ్యా జూదం వంటి త్రాగుడు లాంటి వ్యసనం వంటి ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డలను విడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా తండ్రి ప్రభా నేను ప్రతి కుటుంబాలనైనా అయ్యా తండ్రి ప్రభా కుటుంబంగా నేను ఆరాధించే వారిగా తండ్రి ప్రభా లేవనెత్తమని ప్రార్థిస్తున్నామయ్యా. రక్షణ మారు మనసు లేని బిడ్డలకి రక్షణ మారు మనసు కలిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా తండ్రి ప్రభా నీ మీరు అడిగితే ప్రభా మాకు అడుగుతానని చెప్పింది దేవా. అయ్యా మీ పరలోక సంబంధం అయితే మేము అడుగుతుండగా ఏ శ్రీనామలో అయ్యా నైనా ఏ గృహాల రక్షణ అనుభవం లేదో నైనా అయ్యా ప్రతి గృహాల రక్షణ అనుభవం దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. నైనా అయ్యా ఏ గృహాల్లో ఎంతమంది నేను అప్పులు బాధలతో బాధపడుతున్నారో నైనా అయ్యా ప్రతి ఒక్క కాడి నుంచి విరగొట్టమని ప్రార్థిస్తున్నాను దేవా. నైనా వాళ్ళకున్న ప్రతి ఒక్క భారాన్ని నుంచి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నానయ్యా. వాళ్ళకున్న ప్రతి బంధకాల నుంచి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా తండ్రి ప్రభా నీ దిక్కు నుంచి ప్రతి ఒక్క బిడ్డకి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. వాళ్ళ అప్పుల భారం నుంచి వాళ్ళు తొలగించమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డను గొప్ప సాక్షిగా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా ఎంతమంది నైనా వేసే వ్యాపారంలో లాస్ అయి ఉన్నారు వాళ్ళకి తండ్రి ప్రభా నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నానయ్యా. ఆ బిడ్డలను తిరిగి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. నీ ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. అయిపోయి దినాలు ఎంతో మంది నైనా డిప్రెషన్ లోకి వెళ్ళి ప్రభా
అయ్యా వాళ్ళ ప్రాణాలు, విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. యేసయ్యా తండ్రి, అనేకమైన తండ్రి ప్రభా ఘోరమైన కార్యాలు మేము చూస్తున్నాం దేవా. అయ్యా ప్రతి ఒక్క డిప్రెషన్ స్పిరిట్ నుంచి నాయన అయ్యా ప్రతి ఒక్క బిడ్డను విడిపించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా చిన్న చిన్న కారణాలకి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినైనా ఎంతోనైనా తండ్రి ప్రభా వాళ్ళ జీవితాలను, విలువైన జీవితాలను నేను కోల్పోతున్న వాళ్ళని మేము చూస్తున్నాం దేవా. అటువంటి వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా. అనేక మంది ప్రభా ఆత్మహత్య తలంపులతో పీడింపబడుతున్న ప్రతి ఒక్క బిడ్డని ఆత్మ తలంపు నుంచి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం దేవానైనా. అయ్యా ప్రతి ఒక్క యవనస్తుల్ని కంట్రోల్ తీసుకోయా, ప్రతి యవనస్తుల కంట్రోల్ తీసుకోండి. ప్రతి ఒక్క బిడ్డని కంట్రోల్ తీసుకోండి. అయ్యా కుటుంబాల్లో ఉన్న కలహాలను తీసివేసి, అయ్యా కుటుంబాల్లో ఉన్న కలహాలు, కోపాలునైనా అయ్యా తీసివేయమని ప్రార్థిస్తున్నాం దేవా. నువ్వు ఏర్పరిచిన నువ్వు కుటుంబం అయ్యా. అయ్యా నువ్వు ఏర్పరిచిన తండ్రి ప్రభానైనా ఆనాడు తండ్రి ఆదాము అవ్వని ఏ విధంగా ఏర్పాటు చేసిన ప్రభా నిశ్చితమైన కుటుంబ సంబంధాలు ప్రభా తండ్రి ప్రభా రిలేషన్ చుట్టూ నీ రక్తంతో కంచివేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి కుటుంబంలో భార్య భర్తల మధ్య కోపాలు, మిస్అండర్స్టాండింగ్ చేస్తున్నాము తొలగిపోవును కాక ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా ప్రతి కుటుంబంలో సమాధానాన్ని ప్రకటిస్తున్నామయ్యా. ఏస్తున్నాములు ప్రతి కుటుంబంలో సమాధానం ప్రకటిస్తున్నామయ్యా. ఏ దుష్టుడు అయితే కుటుంబాలను అల్లుకొల్లం చేయాలని కుటుంబాల్లో ప్రభా అసమాధానం, మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేస్తున్నారు. ఏస్తున్నాము ప్రతి ఒక్క దండకార బలిపిటారు ఏసు రక్తంతో అయ్యా కొట్టివేస్తున్నామయ్యా. ప్రతి బలవంతుడి బంధిస్తున్నాం ఏస్తున్నాములు. అయ్యా కుటుంబాలు విడుదల కలగని ప్రకటిస్తున్నామయ్యా. ప్రతి కుటుంబంలో సమాధానం కలుగునుగా కానీ, ప్రతి కుటుంబంలో ప్రేమ సమాధానం కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నామయ్యా. సీమ ప్రేమ సమాధానం ప్రతి కుటుంబంలో అయ్యా మీరు నాటమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా ప్రతి భార్య భర్తల మీద మంచి అండర్స్టాండింగ్ దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఎంతమంది ఉద్యోగాల కోసం తండ్రి ప్రభా, ఎంతమంది ఉద్యోగాల కోసం తండ్రి ప్రభా, ఎంతమందినైనా అయ్యా నైనా తండ్రి ప్రభా తండ్రి ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డకినైనా అయ్యా మంచి ఉద్యోగాలు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవానైనా. అయ్యా తండ్రి ఎవరు నిరుత్సాహపడొద్దు ప్రభా. ఎంతమంది నిరుత్సాహంలో ఉన్నారో తండ్రి ప్రభా, ఇంకా ఎన్ని రోజులు మేము ట్రై చే ఉద్యోగాలు దొరకలేదని ప్రభా. అయ్యా ఉద్యోగాలను బట్టి నేను వాళ్ళకి వచ్చే మనీని బట్టి ఎంతమందినైనా అయ్యా నిరుత్సాహంలో ఉన్నారో తండ్రి ఆ బిడ్డలకు మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ ఆదరణ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నానైనా. ఆ బిడ్డల విషయం గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవానైనా. వివాహాలు జరగకుండా ఎంతమంది యవనస్తులైన వివాహం కోసం ఎదురు చూసిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్క బిడ్డకి నేను మీ సాటిన సహాయాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ప్రతి యవనస్తులకు మంచినైనా సమయంలో, తగిన సమయంలో తండ్రి ప్రభా వివాహాలు జరిగే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవానైనా. ఎంతమందినైనా అవమానాల్లో, పోరాటాలు, నిందల్లోనైనా అనుభవిస్తున్న వారికి నైనా ఏస్తున్నాంలో విడుదల కలిగిన కానీ ప్రార్థిస్తున్నాం దేవా. ఎక్కడైతే అవమానం పొందారో అక్కడనైనా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు కదా ప్రభా. ఇక్కడ నిందను అనుభవిస్తున్న ప్రభా నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత ఇచ్చే దేవుడు కదా ప్రభా. ఎంతమంది ప్రభా బిడ్డలు నేను నిందల్లో, అవమానాల్లో బాధపడుతున్నారు, ఎంతమంది పోరాడుతున్నారో ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకి నేను దేశం ప్రార్థిస్తున్నానయ్యా. బిడ్డలు ఎక్కడైతే అవమానపడుతున్నారు, ఎక్కడైతే నేను తండ్రి ప్రభు నిందలు అనుభవిస్తున్నారు తండ్రి ప్రభు అక్కడ వాళ్ళ తల పైకెత్తమని ప్రార్థిస్తున్నాను. రెట్టింపు ఘనతను బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. వాళ్ళకి రెట్టింపు ఘనత దయచేయండి. దుఃఖానికి ప్రతిగా ఇక తండ్రి పూజలను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవానైనా తండ్రి ప్రభా. ఎంతమంది సొంత గృహాలు లేక బాధపడుతున్నారు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకు సొంత గృహాలు దయచేయండి. వాహనాలు లేని వారికి వాహనాలు దయచేయండి తండ్రి ప్రభా. ఎంతమంది ఆహారం లేకనైనా తండ్రి బాధపడుతున్నారు. ప్రతి ఒక్క బిడ్డకి ఆహార సమృద్ధిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవానైనా. తండ్రి ప్రభా అయ్యా నీ సేవకుల విషయం మేము ప్రార్థిస్తున్నాం దేవా. ప్రతి ఒక్క సేవకులు మేము ఎత్తుపడుతున్నాం దేవానైనా. మీ పక్షాన ప్రభు నీ యొక్క నామాన్ని ప్రకటిస్తున్న ప్రతి ఒక్క సేవకులు మేము ఎత్తుపడుతున్నాం నైనా. ప్రతి ఒక్క సేవకుల కుటుంబ స్థితిని కంచె ఉంచమని ప్రార్థిస్తున్నామయ్యా. సేవకులు మన ఐక్యత ఉండే కృప దయచేయమని, వాళ్ళ కుటుంబాల చుట్టూ నేను అగ్ని ప్రాకాలు ఉండే కృప దయచేయండి. ప్రతి సేవకులకు మధ్య ప్రతి సేవకులకి ఐక్యత దయచేయండి. ఎక్కడైనా ఒకరినొకరు తిట్టుకోవడం నైనా, ఒకరినొకరు బాధ పెట్టుకోవడం అలాంటి ఆత్మ నుంచి ప్రతి ఒక్క బిడ్డని విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. ప్రతి ఒక్క సేవకులకి నేను ఐక్యత దయచేయండి. వాళ్ళ కుటుంబాల చుట్టూ అగ్ని ప్రాకారాల నుంచి వాళ్ళకి మంచి ఆరోగ్యాలు దయచేయండి. వాళ్ళ తండ్రి ప్రతి సాగుకుల కుటుంబ ఆహార సమృద్ధిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. వాళ్ళ పిల్లలనైనా, వాళ్ళ పిల్లల చదువులు మీరు తోడుగుండేసి ప్రతి ఒక్క సేవకుల బిడ్డలు నేను అభిషేకంతో నింపమని ప్రార్థిస్తున్నాం దేవా. ఎక్కడ దుష్టుడైన వారి సేవకులు కుటుంబాల బిడ్డల్లో పని చేయకుండా ప్రభా, ఇటువైపు నుంచి పని చేయకుండా సేవకుల కుటుంబాల రక్తంతో కంచి వేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నేను సేవకులు ప్రతి ఒక్క అవసరతలు తీర్చండి. ఎంతమంది మందిరాలు లేక, సొంత మందిరాలు లేకనైనా అయ్యా ఇబ్బంది పడుతున్న సేవకులకు సొంత మందిరాలు తెచ్చండి. ఎంతమంది మందిర స్థలాలు, సొంత స్థలాలు లేకనైనా ఉన్నారు. వాళ్ళకి సొంత స్థలాలకు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని మీరు అందించండి ప్రభానైనా. ఎంతమందినైనా ఆ మందిరాలు ఉన్నా కూడా ప్రభా తండ్రి ప్రభా క్రీస్తుకి వ్యతిరేకంగానైనా ఎంతో మందినైనా పోరాడుతూ ప్రభా మందిరాలని తండ్రి పాడు చేయాలని చూస్తున్న దుష్టుల్ని ప్రభా ఏసునామంలో బంధిస్తున్నాం దేవానైనా. ఉన్న మందిరాల చుట్టూ ప్రభా నీ రక్తంతో కంచి వేస్తున్నాం దేవానైనా. నీకు వందనాలు ప్రభా. తండ్రి ప్రతి పరిచర్య చుట్టూ వ్యతిరేకంగా లిగుస్తున్న ప్రతి కాయిదాన్ని ఏసునామంలో అణచివేస్తున్నాం దేవా. ప్రతి కక్షలో ఒక ఆత్మ అహితల ఆత్మ ఏసునామం ఆలోచన చెదరగొట్టబడిన కాక ప్రార్థిస్తున్నాం దేవానైనా. గుంపుగా లేచిన వారు ఏసునామంలో చెదరగొట్టబడిన కాక ప్రార్థిస్తున్నాం దేవానైనా. దృష్టిని కన్ను ప్రభా ప్రతి ఒక్క సంఘాల విషయంలో, ప్రతి ఒక్క చర్చి
పరిచయాల విషయంలోనైనా ప్రతి ఒక్క సావుకుల కుటుంబాల విషయంలో ప్రభా వాడి దృష్టికి గుడ్డితనం కలుగును అక్కడ ఆజ్ఞాపిస్తున్నాం దేవా. అవును దేవా తండ్రి ప్రభా మా కుటుంబాల చుట్టూనైనా అగ్ని ఉండిని కాక ప్రార్థిస్తున్నాం దేవా. అగ్ని ఉండిని కాక ప్రార్థిస్తున్నాం దేవా. అగ్ని ఉండిని కాక ప్రార్థిస్తున్నాం దేవా. థ్యాంక్ యూ ఇస్తే అవును దేవా మా పరిచయ విషయం ప్రార్థిస్తున్నాం దేవా. మాకు కావాల్సిన తల్లి ప్రభా తల్లి కెమెరా మ్యాన్స్ సౌండ్ ఎక్విప్మెంట్ ప్రతిదీ తల్లి ప్రతి ఒక్క సంఘాలకు కావాల్సిన ప్రతి ఎక్విప్మెంట్ దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా ప్రతి సంఘాలైనా ప్రార్థన పరులైనా మందిరాలు కట్టి వారి గుర్తు ప్రజేస్తున్నాము లేచిన కాక ప్రార్థిస్తున్నాం దేవా. నైనా దేశం కోసం మా దేశం కోసం మేము ప్రార్థిస్తున్నాం దేవా. మా దేశాల రక్తపాతం తండ్రి అల్లరులు తండ్రి గలిబిలి ఆత్మ ఏసునామలో కొట్టి వేయబడినగా కనపడుతున్నాం దేవ. ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అయినా ఎటువంటి రోగాలునైనా ఎటువంటినైనా మేమేనండి ప్రభా ఎటువంటి మేము వినొద్దు ప్రభా. ఏ ఇన్ఫెక్షన్స్ అయినా ఏదినైనా కొత్త మేము మా దేశంలో వినడానికి వీలేదు ప్రభానైనా. మా దేశం గొప్ప విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. మాకు దేశంలో రక్షణ సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. నీ ఆత్మను మా దేశం కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం దేవా. నీ ప్రేమను కలిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా అలాంటి ఆత్మ నుంచి మాకు దేశాన్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం దేవానైనా. అయ్యా తండ్రి ప్రభానైనా అయ్యా మా దేశం క్షేమంగా ఉండాలి దేవా. తండ్రి ప్రభా నాయకులు చూడు నీకు కంచి వేయండి ప్రభా. అయ్యా నిత్యంలో ఉన్న నాయకులు మీరు నాయన తండ్రి ప్రభా దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవానైనా. ఆ నాయకులకి కావాల్సిన జ్ఞానాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం నైనా. ఈ నాయకులు కూడా క్రైస్తవులకు వ్యతిరేకంగా నేను ఎక్కడనైనా ఎటువంటి రాజ్యాంగాలు తేవడం కానీ ప్రభా క్రైస్తవులకు వ్యతిరేకంగా ఏ పన్నాగాలు కానీ తండ్రి ప్రభా దృష్టికి ఎక్కడ అవకాశం ఇవ్వద్దు ప్రభానైనా. అయ్యా ప్రతిదీ నీ కంట్రోల్ తీసుకోమని ప్రార్థిస్తున్నాం అయ్యా. అయ్యా ఏ సినిమాలో నైనా క్రైస్తవత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారందరూ ఏ అయ్యా మా క్రైస్తవుల పక్షపాత ఉదురుగా కనపాదిస్తున్నాం దేవానైనా. ఎక్కడ దుష్టుడు పన్నాగాలు పన్నుతున్నాడు వాడికి తీసుకుని ఏస్తున్నాం లైన్ అయిపోగా కనపాదిస్తున్నాం దేవానైనా. అయ్యా నీకు వందనాలు అయ్యేసిన మా కుటుంబాలన్నిటి చుట్టూ నీ రక్తంతోనైనా అయ్యా సీజ్ చేస్తున్నాం దేవా. నీ రక్తంతో నేను సీజ్ చేస్తున్నాం దేవా. అయ్యా ఏ దుష్టుడి కనునైనా ఆనాడు తల్లి ప్రభా ఐగుప్తులో ఇజ్రాయెల్ ఉన్నప్పుడు తండ్రి ప్రభా నీ గొర్రెపిల్ల రక్తం ప్రతి గృహానికి రాసినప్పుడు మరణం ఏ విధంగా దాటిపోయిందో ప్రభా ఆ విధంగా దాన్ని మా గృహాల చుట్టూ మా కుటుంబాల చుట్టూ మా బిడ్డల చుట్టూ మా కలిగిన ప్రతి దాని చుట్టూ రక్తంతో కవర్ చేస్తాను రక్తంతో కవర్ చేస్తాను అయ్యా ప్రతిదీనైనా ఏ తండ్రి ప్రభా ఏది మా కుటుంబాలు అంటనియొద్దు ప్రభా తండ్రి ప్రభా ఎటువంటిది కూడా మా కుటుంబాలను అంటనియొద్దు ప్రభా తండ్రి ప్రభా ఎటువంటి అనారోగ్యమైన ఎటువంటిదైనా తండ్రి ప్రభా లేని ఎటువంటిది మా కుటుంబాలను అంటకుండా ఎటువంటి మరణాలు అయ్యా ఎటువంటి దుర్వార్తలు ప్రభా ఎటువంటినైనా గలిబిలి మా కుటుంబాలను అంటుకునే రక్తంతో కవర్ చేస్తున్నాం దేవా. నీ రక్తంతో కవర్ చేస్తున్నాం దేవనైనా. అయా పరలోక సంబంధమైన జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవనైనా. అయా ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క యవనస్తురాలని ప్రతి ఒక్క సేవకులు మీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం దేవా. ప్రతి ఒక్క స్త్రీని నీ జ్ఞానంతో నింపమంటే చేసేయ అయా జ్ఞానంగానైనా అయా జ్ఞానం గల తల్లిగా జ్ఞానం గల భార్యగా తల్లికి ఏ విధంగా అయా జ్ఞానంలో తల్లిగా బిడ్డలను పెంచుకోవాలన్నా మా జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏ విధంగానైనా ఒక మంచి జ్ఞానం గల భార్యలుగా అయ్యా మేము ఉండాలని జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాం దేవా. అవును దేవా. అయ్యా జ్ఞానం గల భార్య కదండి భయ్యా భర్త కానీ గమని ఎదుట పెద్దలు ఎదుట అయ్యా గనులు ఎదుట కూర్చొని చెప్పింది అటువంటి జ్ఞానంతో నేను మమ్మల్ని నింపండి అయ్యా. మా భర్తలు గనులు ఉంటండి ప్రభా. అయ్యా గనులు ఎదుట మా భర్తలు కూర్చునే విధంగా తండ్రి మమ్మల్ని జ్ఞానవంతులుగా మార్చమని ప్రార్థిస్తున్నాం అయ్యా. అయ్యా మా బిడ్డలు తండ్రి ప్రభా మా బిడ్డల్ని అయ్యా చిన్నవారైనప్పుడు తండ్రి ప్రభా వాళ్ళని అయ్యా నీ మార్గంలో నడిపించిన జ్ఞానాన్ని మాకు దయచేయండి. నీ మార్గంలో అయ్యా పెంచుకునే జ్ఞానాన్ని మాకు దయచేయండి. జ్ఞానం గల తల్లులుగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా నమ్మదగినది అయ్యా మృదువైనది పవిత్రమైన మంచి ఫలముతో కూడుకున్న జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అవును తండ్రి ప్రభా అనేకులైనా నీ వైపు నడిపించి జ్ఞానం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవానైనా. అయ్యా నీ ప్రేమతో నేను తండ్రి అవును దేవా గొప్ప నాయన ప్రార్థన యోధులుగా మమ్మల్ని లేవనెత్తండి. అయ్యా ప్రార్థన యోధులుగా నేను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. అయ్యా శత్రువుని తొక్కి పరాక్రమశాలుల వల్ల మమ్మల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను దేవా. అవును దేవా మా శత్రువు సిగ్గు నుండి విధంగా మమ్మల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా నీకు వందనాలు వేసే గొప్ప కార్యాలు చేయవాడా ఆశ్చర్య కార్యాలు చేయవాడా. ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క శోధకుడు ఏ సునాంలో విడిచిపెట్టి వెళ్ళిన కాక ఆజ్ఞాపిస్తున్నా. ప్రతి కుటుంబంలో వెంటాడుతున్న ప్రతి శోధకుడు ఏ సునామలో విడిచిపెట్టి వెళ్ళిన కాక అని ప్రార్థిస్తున్నామయ్యా. ఎటువంటి అనారోగ్యాల కుటుంబాల్లో ఉన్న ఏ అనారోగ్యాలు ఉన్న ప్రభా ఏ సునామంలో ప్రతి కుటుంబంలో స్వస్థతను ప్రకటిస్తున్నామయ్యా. ఎటువంటి డిప్రెషన్ లో ఉన్న ఏ సునామలు విడుదల ప్రకటిస్తున్నామయ్యా. ఏ సమస్యలు కుటుంబాల్లో ఉన్న ప్రభా ఏ సునామలో విడుదల ప్రకటిస్తున్నామయ్యా. ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రత్యేక బిడ్డ మీద నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కుమ్మరించినయ్యా. వాళ్ళ కుటుంబ స్థితి నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కుమ్మరించినయ్యా. ఆ కుటుంబంలో ప్రతి కొరత ఏ సునామం తల్లికి పోనుగా కనపాదిస్తున్నామయ్యా. ఏ కుటుంబంలో ఆర్థిక సమస్యలున్నా ఏ ఇబ్బందులు ఉన్నా ప్రభా ఏ లోటు ఉన్నా నీ నామంలో తీరిపోనుగా కనపాదిస్తున్నాం దేవా. ప్రతి ఒక్క దుష్టుడిని ఏ సునామలు విడిచిపెట్టి వెళ్ళమని ప్రార్థిస్తున్నాం. వేస్తున్నాం అగ్ని దిగునుగా కనైనా మొదటి శతాబ్ది నాటి మేడ గదిలోనైనా తండ్రి ప్రభా ఆ గ్లోరీ దిగినట్లు ప్రభా నీ శిష్యుల మీద ఆ గ్లోరీ మా కుటుంబాల మీద దిగునుగా కనపాదిస్తున్నామయ్యా. శత్రు ప్రాకారాలు ఏ సునామంలో బంధిస్తున్నామయ్యా. వాడి ఆలోచన వాడి ప్లాన్స్ అన్ని ఏ నామంలో
అగ్ని ద్వారా చెదరగొట్ట బడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఏసునామములో స్పిరిట్ ఆఫ్ గాడ్ ఒక్క దిక్కున శత్రువు 7 దిక్కులు పారిపోవును గాక. ఒక్క దిక్కున శత్రువు ఏసునామములో 7 దిక్కులు పారిపోవును గాక. మా కుటుంబాల విషయం చీకటి మేఘాలు ఏసునామం తరలింపబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఈ సిలువ రక్తంతోనైనా ప్రతి ఏరియాని ప్రతి కారణాన్ని ఏసునామములో నేను ప్రకటిస్తున్నాం దేవా. చీకటి వెళ్ళిపోమని ప్రార్థిస్తున్నాం. దృష్టిని ఏసునామములో వెళ్ళగొట్టుచున్నాం దేవా. తండ్రి ప్రభా ఏసునామములో వాడి యొక్క వాడిని నిరుహాయుధులుగా అయిపోనుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా ఏసయా నీకు వందనాలు ప్రభా. వందనాలు వేసా. అయ్యా దురభిమాన పాపంలో పడకుండా అయ్యా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఎడనీకుము అనే ప్రభా. అయ్యా అప్పుడు నేను నిందారహితులను ప్రభా. దావీదు మహారాజు సెలవిచ్చినట్లు ప్రభా. అవును దేవ, మేము దురాభిమాన పాపంలో పడకుండా వేసా. ఏ పాపం మమ్మల్ని ఎడనీయకుండా తండ్రి మేము నిందారహితులమైనట్లు అయ్యా మమ్మల్ని రక్తంలో కవర్ చేయమని సాధిస్తున్నాం అయ్యా. మా నోటి మాటలు మా హృదయ ధ్యానం నీకు అంగీకారంగా ఉండదుగా కానీ సాధిస్తున్నాం దేవా. అవును దావీదు నేను ఎల్లప్పుడు నా ఎదుట ప్రభువును చూచుంటిని అయ్యా. నిందలోను ఘనతలోను హెచ్చింపులోను నైనా పేదరికంలోను ఒకే విధంగా అయ్యా తండ్రి ప్రభా ఆయన నీ కుడి పార్శ్వమున్నాడు కానీ కదిలించబడను అని చెప్పాడయ్యా. అటువంటి సాక్షిని అటువంటిగా ఆ విధంగా మేము నీతో చెప్పే విధంగా మాకు దయచేస్తాం. మా నిందలో మా ఘనతలో మా హెచ్చింపులో మా రాజరికంలో ప్రతి విషయంలో ప్రభా నిన్ను ముందుంచుకొని ప్రభా నేను నీ కుడి పార్శ్వమందు మేము కూర్చుని మేము కదిలించబడిన విధంగా మమ్మల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా ఏది మమ్మల్ని నేను దూరం చేయొద్దయ్యా. మా పేదరికం కానీ మా నిందలు కానీ మా ఘనత కానీ అయ్యా ఏదైనా మా డబ్బు మా పరిస్థితులు మా జాబులు ఏదినైనా అయ్యా నీకు దూరం చేయొద్దయ్యా. అయ్యా మా పిల్లలు ప్రతి పరిస్థితినైనా నీకు దగ్గరగా చేసేదిగా ఉండాలి కానీ ప్రభా ఏది నీ నుంచి దూరం చేసేదిగా ఉండదు ప్రభా. మా మాటలు మా హృదయాన్ని నీకు అంగీకారంగా ఉండుగా కానీ పాటిస్తున్నాం దేవానైనా. అవును దేవానైనా నీకు వందనాలు తండ్రి ప్రభా. నీకు ప్రియమైన కుమారులుగానే మమ్మల్ని లేవనెత్త చేసిన మేము ఒక పత్రికలాగా ఉండేలాగానన్నా మీ మందిరాలు అయ్యా నీకు మాదిరికరమైన లైఫ్ మాకు నీ కృప దయచేసా. మా బిహేవియర్ ద్వారా నేను మహిమపరిచే కృప మాకు దయచేసా. నీతో నీ అభిషేకంతో నైనా ప్రతి ఒక్క బిడ్డ మీద నీ అభిషేకాన్ని కుమ్మరించున్నాయా. ఈ ప్రార్థనాత్మను కుమ్మరించండియా. ప్రతి ఒక్క బిడ్డనైనా ఏ అవసరంతో నేను మోకాలు ఉంచింది ప్రభా, ఏ అవసరంతో నేను ప్రార్థిస్తుంది ప్రతి ఒక్క బిడ్డ మీద నీ కృపను కుమ్మరించమని ప్రార్థిస్తున్నానయ్యా. ఏ బిడ్డ ఏ అవసరం నేను నీ ప్రార్థన ప్రభా అయ్యా నేను నీకు భవిస్తున్నారు. ప్రతి ఒక్క బిడ్డ అవసరతను అక్కడ మీరు తీర్చమని ప్రార్థిస్తున్నానే. వాళ్ళకి ఏ సిన్నంలో ఈ 7 weeks ప్రభా వాళ్ళ యొక్క సాక్ష్యాన్ని పొందుకునుగా కానీ ప్రార్థిస్తున్నామే. వాళ్ళ కుటుంబంలో మిరాకిల్ జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నామే. నువ్వు గొప్ప దేవుడు అని ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకున్నట్లు ప్రభా నీ గొప్ప కార్యాలు బలమైన కార్యాలు అయ్యా ఆశ్చర్యమైన కార్యాలు ప్రతి ఒక్క బిడ్డ విషయంలో కుటుంబంలో మీరు జరిగించమని నన్ను యేసునామములో అయ్యా ప్రార్థించి అడిగినవని మేము పొందుకున్నాను నమ్ముతున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. సాధ్యానికి ప్రతి ఒక్క బిడ్డకి నన్ను యేసునామములో వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మనకి ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. థ్యాంక్ యూ యేసయ్యా. ఈ సమయంలో చిన్న వాక్యాన్ని దేవుడు నా హృదయంలో పెట్టిన చిన్న తలంపుని ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవా ఈ సమయంలో ఈ ఫాస్టింగ్ ఫేజ్ లో దేని గురించి నేను ఒక చిన్న వర్డ్ చెప్పాలని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నా మనసు పెట్టిన ఒక చిన్న వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటంటే దేవుని గణపరిచేవారిగా మనం ఉన్నామా, దేవునిని గణపరిచేవారిగా మనం ఉన్నామా అనే ఒక చిన్న వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ శామ్యూయల్ 2వ అధ్యాయము 29 2వ మాట నుంచి మనం చూసుకున్నట్లయితే 29 ఫస్ట్ శామ్యూయల్ 3:1 నుంచి మనం చూసుకున్నట్లయితే 2వ మాటను చూద్దాం. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుతాడు, ప్రత్యక్షం తరచుగా తటస్థించుట లేదు. ఏంటంట ఆ కాలంలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ఆ టైంలో దేవుని యొక్క ప్రత్యక్షం అవ్వటము, దేవుడు మాట్లాడము చాలా అరుదైపోయింది అనమాట. ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు అని చెప్పి ఒక వాక్యాన్ని మనం చూసుకుంటాం అనమాట. అంటే అప్పుడు కింద ఏముందంటే ఆ కాలం ఏలికనులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉన్నాడు గనక. అంటే ఎందుకు దేవుని యొక్క ప్రత్యక్షత లేదా దేవుని యొక్క ప్రత్యక్షత తరచుగా ఎందుకు అవ్వట్లేదంటే ఏలికనులు మందగిచ్చినాయి అంట.
ఏలి కనులు మందగించడం వల్ల తను మంద దృష్టి కలిగి అక్కడనే పండుకొని ఉన్నాడంట. అంటే అంటే దేని వల్ల దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షం అవ్వట్లేదు అని అంటే ఏలి కనులు ఒక విషయాన్ని బట్టి మందగించబడడం అనేది స్టార్ట్ అయింది. ఎందుకు మందగించడం స్టార్ట్ అయిందంటే ఏలిని దేవుడు ఒక యాజకుడిగా ఎన్నుకున్నాడు. దేవుని యొక్క ప్రజలకి ఒక మధ్యవర్తిగా, దేవునికి ప్రజలకు మధ్యగా ఒక వ్యక్తిగా ఆయన నిలబెట్టుకున్నప్పుడు, గొప్ప స్థితిని దేవుడు ఆయనకి ఇచ్చినప్పుడు, ఆయన యొక్క స్థితిని మర్చిపోయి ఏలి ఏం చేస్తా వచ్చాడంటే తన కుమారులను తన కుమారులను గణపరచడం ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో, ఎప్పుడైతే ఏలి తన కుమారులను గణపరచడం స్టార్ట్ చేస్తాడో చిన్న చిన్నగా ఆయన కనులు మందగించడం స్టార్ట్ అయిపోయినాయి. అంటే దేవుని ప్రత్యక్షతను పొందుకోవడం, దేవుని యొక్క స్వరాన్ని వినకుండా ఆయన చెవులు మందగించడం, ఆయన యొక్క కనులు కూడా మందగించే స్థితికి ఏలి వెళ్ళిపోయాడు అనమాట. అంటే అది మనం ఈ వాక్యంలో మనం చూసుకున్నట్లయితే మనం కూడా చాలా సార్లు ఫస్ట్ మనం రక్షణలోకి వచ్చినప్పుడు లేదా దేవునికి మనం దగ్గరగా ఉన్నప్పుడు చాలా సార్లు అంతకుముందు దేవుని ఒక వాయిస్ ని మనం వినేవారిగా, దేవునికి చాలా దగ్గరగా ఆయన వాయిస్ ని వింటూ, ఆయన యొక్క కార్యాలు మనం చూస్తూ, ఆయన ముఖాన్ని మనం చూసేవారిగా చాలా సార్లు ఉండొచ్చు. కానీ చిన్నగా మనం కూడా దేవునికి దూరంగా వెళ్ళిపోతూ, అంటే దేవుని స్వరాన్ని వినలేని స్థితిలో, అంటే దేవుని యొక్క మాటని, అంటే ఆయన ప్రత్యక్షతని మనం పొందుకునే స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఈ సమయంలో మనం చూసుకున్నట్లయితే మన పరిస్థితులు దేని బట్టి మందగించబడ్డాయి అంటే చాలా సార్లు అంటే మన పిల్లలను బట్టి, మన పిల్లల్ని గణపరచడం బట్టి మన పరిస్థితులు, మన కళ్ళు, మన చెవులు దేవుని స్వరాన్ని వినకుండా ఆయన ప్రత్యక్షతని మనం పొందుకోకుండా మందగించబడ్డాయా అంటే మనం కూడా ఒక సమయంలో మన పిల్లలు నీకు అనుగ్రహించింది కూడా దేవుడే కదా. దేవుడు మనకి పిల్లల్ని అనుగ్రహించింది కూడా దేవుడే. ఎంతో మంది పిల్లలు లేని తల్లులు మనం చూస్తూ ఉంటాము. అన్న వల్లే చాలా మంది పిల్లలు లేనప్పుడు చాలా రోజిస్తూ, చాలా కన్నీటితో దేవుని సన్నిధిలో మొరపెట్టి అన్న వల్లే పొందుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎప్పుడైతే కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు ఆ కన్నీటిని చూసి అయ్యా గొడ్రాలను నిందను తీసివేసి కుమార్తెలను అనుగ్రహించినప్పుడు చిన్నగా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క పరిస్థితిని బట్టి మనం పిల్లల్ని గణపరచుకోవడం, అంటే పిల్లలకి ఎక్కువ టైం గడపడం, అంటే గడపవద్దని కాదు కానీ అంటే ఇచ్చిన దేవుని మనం పక్కన పెట్టేస్తాం అనమాట. ఒకప్పుడు అంటే మనం కూడా అన్న వల్ల మనం ఎప్పుడు దేవుని పొందుకున్నప్పుడు దేవుడు పిల్లలను మనకి ఇచ్చినప్పుడు పిల్లల కొరకు మనం మన పరిస్థితి మర్చిపోకూడదు అనమాట. దేవుని సన్నిధి కన్నీరు కార్చాము, ఏ విధంగా మనం దేవుని దగ్గర నుంచి పిల్లలను పొందుకున్నాము అంటే దేవుడిచ్చి బహుమానం అది పిల్లలు. అప్పుడు దేవుడిచ్చే బహుమానాన్ని మనం పొందుకుని ఆ బహుమానాన్ని ఇచ్చిన వ్యక్తిని మనం మర్చిపోవడం అది ఎంతవరకు కరెక్ట్ కదా. ఒకసారి ఆలోచించారా? ఏదైనా గిఫ్ట్ ఇస్తే ఆ గిఫ్ట్ ని మనం తీసుకొని చూసుకుంటూ ఉంటే ఆ గిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిని మనం మర్చిపోతాం ఒక్కోసారి. అది చాలా వరకు దేవుడు ఆ గిఫ్ట్ ని ఇచ్చిన దేవుడు మనకి, మన పిల్లల్ని, కానీ ఆ పిల్లల్ని కొంచెం గిఫ్ట్ ని చూసుకుంటూ ఉంటాం కానీ ఆ గిఫ్ట్ ఇచ్చిన దేవుని మనం చాలా సార్లు పక్కన పెడుతుంటాం. లేదా మన చుట్టూ మన జాబ్స్, మనకి బిజీ షెడ్యూల్స్ వల్ల కదా, మన ఒక బిజినెస్ షెడ్యూల్ వల్ల, మన జాబ్స్ వల్ల, మన టైం సరిపోకపోవడం వల్ల, ఒంటరిగా దేవునితో గడిపే సమయం లేకపోవడం వల్ల, ఆయన ఒక ప్రజెన్స్ లో మనం గడపలేని సమయంలో మన చెవులు, మన కన్నులు కూడా మందగిచ్చిందేమో అండ్ స్వరాన్ని వినలేని స్థితిలో మనం ఉన్నామేమో ఒక్కసారి మనం పరీక్షించుకున్నాం అనమాట. నువ్వు దేవునితో చేసుకున్న అంటే మనకి ఏం లేనప్పుడు, లేదా అయితే మనకు అన్ని కలిగి ఉన్నా కూడా చాలా సార్లు మనం దేవునితో చేసుకున్న నిబంధనలు, ఆయనతో మనం చేసిన వాగ్దానాలు మర్చిపోతా ఉంటాం అనమాట. అంటే దేవుడు ఏం చెప్తానంటే నన్ను కనపరిచిన వాడిని నేను గణపరుస్తాను. ఎందుకంటే చాలా సందర్భాల్లో కొన్ని విషయాలు మనం దుఃఖపడుతూ ఉంటాం. ఆ ప్లేస్ లోనే దేవుని కన్నా అంటే ఒక్కోసారి గమనిస్తే మన పరిస్థితులు డైలీ లైఫ్ లో మనం అంటే కొన్ని సమయంలో మనం దుఃఖపడుతూ ఉంటాము. కొంతమంది వ్యక్తులను బట్టి కావచ్చు, కొన్ని పరిస్థితులను బట్టి కావచ్చు. ఎందుకు అంటే ఆ ప్లేస్ మనం గమనిస్తే దేవుని కన్నా ఆ ప్లేస్ లో మనం ఇంపార్టెన్స్ ఇచ్చుంటాం. అది కాబట్టి ఆ వ్యక్తి ద్వారా, లేదంటే ఆ సందర్భాన్ని బట్టి మనం చాలా సార్లు దుఃఖం కావచ్చు, అవమానం కావచ్చు, అది ఏదైతే ప్లేస్ మనకి హైట్ చేసుకొని దేవుని ఆ ప్లేస్ లో తగ్గించామో అదే ప్లేస్ నుంచి చాలా సార్లు అవమానం ఎదుర్కొంటాం, చాలా సార్లు దుఃఖం ఎదుర్కొంటాము, చాలా సార్లు నిందలు ఎదుర్కొంటూ ఉంటాము. అదే మనకు ఒక గుర్తు అనమాట. అంటే దేవుని మనం తగ్గించి ఆ పరిస్థితిని మనం గనపరుస్తూ ఉంటాం అనమాట. ఏ విధంగా, ఏ స్థితిలో, ఈ సమయంలో మనం గమనించుకున్నాం ఒకసారి, ఏ స్థితిలో మనము అంటే ఏ స్థితిలో నుంచి దేవుని కనపరుస్తున్నామా, లేదా మన
చెవులు మందగిచ్చి కనులు మందగిచ్చి ఉన్నాయేమో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకున్నాము. సమూయేలు గ్రంథము 2:29 చూస్తున్నట్లయితే 29 ఏమంటాడంటే దేవుడు చెప్తాడు ఏలీతో, నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. నీ ఇంటి వారు నీ పితరులు ఇంటి వారు నా సన్నిధిని యాజకత్వం జరిగించుదని యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నాను. ఇప్పుడు అది నా మనసును కేవలం ప్రతికూలమైన ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చున్నాడు. కావున యెహోవా వాక్యేదనగా, నన్ను గణపరిచే వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించే వారు తృణీకారముందుదురు. ఏంటంట, ఏలి తన కుమారులను దేవుని కంటే ఎక్కువ గణపరుస్తున్నాడంట. తనను బట్టి దాని విషయాన్ని బట్టి చిన్నగా ఆయనకి దేవుని ప్రత్యక్షతను పొందుకోవడం అయిపోయింది. దేవుని ఆ కన్నులు మందగించడం అయిపోయింది. ఆయన దేవుని స్వరాన్ని అరుదు అంటే కంటిన్యూగా ఆ ప్రత్యక్షత అనేది జరుగుతూ ఉండేది. ఆ మందిరంలో కంటిన్యూగా ధూపం వేయబడతా ఉండాలి, కంటిన్యూగా ఆ దీపం అనేది వెలుగుతూ ఉండాలి. అటువంటి స్థితిలో ఉన్న యాజకుడు కన్ను దృష్టి మందగించి అతడు ఏంటో పండుకున్నాడంట. పండుకోవడం వల్ల ఏమైంది, దేవుని గణపరిచిన కన్నా తన కుమారులను గణపరుస్తూ వచ్చాడు. చిన్నగా ఆయన కన్ను దృష్టిని మందగిచ్చిపోయిందంట. దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే నన్ను గణపరుస్తారో నేను వాళ్ళని గణపరుస్తాను, నన్ను తృణీకరించే వారిని తృణీకరం అందుతురు అని చెప్తున్నాడు. అయితే ఎప్పుడైతే దేవుని తృణీకరించాడో, దేవుని గణపరచడం బదులుగా తన కుమారులను గణపరిచాడో, దేవుడు ఏలీ ప్లేస్ లో చిన్న బాలుడైన సమూయేలుని వాడుకున్నాడు కదా. మనం కూడా చాలా సార్లు మనకు కూడా ప్రతి ఒక్కరి మీద దేవుని పిలుపు ఉంది. ప్రతి ఒక్కళ్ళు గురించి దేవుని యొక్క ఆయన సువార్తను ప్రకటించాలి. ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమ దగ్గరకు ఆయన దగ్గరకు తీసుకొని రావాలి. ప్రతి ఒక్కరికి సువార్తను ప్రకటించాలి. ప్రతి ఒక్కరికి ఆత్మల భారం ఉంది. కానీ మనం మన పిలుపులను మనం వదిలిపెట్టేసి ఆయన స్వరాన్ని వినటము, లేదా ఆయన ప్రత్యక్షను పొందుకోవటము, ఆయన యొక్క పనిని మనం వదిలిపెట్టేసి చాలా సార్లు మనం మన కన్నులు మందగించడం వల్ల అది చెప్తారు. మనం దేవుని పని చేయకపోయినా చిన్న పిల్లలను కూడా దేవుడు వాడుకుంటాడు. వేరే వాళ్ళని మన ప్లేస్ లో దేవుడు వేరే వాళ్ళని కూడా వాడుకుంటారు అనమాట. చిన్న పిల్లలైన సమయాన్ని దేవుడు వాడుకుంటాడు అనమాట. దేవుడు పిలుస్తా ఉంటాడు సమూయేలు అంటే ఆ చిన్న బాలుడికి ఎవరు పిలుస్తున్నారు అర్థం కాక ఏలీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏలీ ఎవరు అంటే పిలిచారా అంటే ఏలీ చెప్తాను నేను పిలవలేదని. అప్పుడు ఏలీకి అర్థమైంది అది యెహోవా ఆయన పిలుస్తుంది అని. అప్పుడు ఏలీకి ఎంత సిగ్గుపడి ఉంటాడు కదా, ఎంత సిగ్గుపడంటే ఏ స్థితిలో నుంచి నేను వెళ్ళిపోయాను, దేవుడు నన్ను వదిలిపెట్టి ఎంత స్థితిలో నన్ను వదిలిపెట్టేసి నాకు ఆయన స్వరాన్ని వినిపించకుండా చిన్న బాలుడిని దేవుడు ఎన్నుకున్నాడు అని చెప్పి ఎంత అవమానంగా ఎంత షేమ్గా ఫీల్ అయి ఉంటాడు కదా. అయితే బాలుడైన సమూయేలు ఏం చేస్తున్నాడంట, బాలుడైన సమూయేలు ఆయన చిన్నప్పటి నుంచి కూడా అంటే దేవుడు చెప్తున్నాడు ఆయన గణపరిచే వారిని దేవుడు గణపరుస్తాడు. మన విషయంలో ఉన్న ప్రతి విషయం మనం ఘనత పొందాలని ఆశిస్తాం. ప్రతి ఒక్కరు ఘనత పొందాలని ఆశ ఉంటుంది. కానీ మనం ప్రతి విషయం మనం ఘనత పొందాలి అని అంటే మనం చేయవలసిన ఏం తెలుసా, బాలుడైన సమూయేలు అంట. చూద్దాం, బాలుడైన సమూయేలు 3:1 బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవా పరిచర్య చేయుచున్నాడు అంటే ఏలీ ఎదుట ఏం చేస్తున్నాడు, యెహోవా పరిచర్య చేస్తూ ఉన్నాడు. చిన్న బాలుడైనా కూడా ఏం చేస్తున్నాడు, యెహోవా పరిచర్య చేస్తున్నాడు. ఆయన దేవుని యొక్క స్వరం వినపడగానే అంటే ఎంత పెద్దగా ఉన్న దేవుడు పక్కన పెట్టేసి చిన్న బాలుడైన సమూయేలుని అంటే మనస్తత్వాన్ని అంటే దేవుడు మనం చెప్తారు కదా, అంటే చిన్న బాలుడు అంటే ఇక్కడ మనం ఒక అర్థం చేసుకోవచ్చు. అంటే ఎంత అవమానం అంటే ఏంటంటే చిన్న బాలుడు అని అంటే దేవుడు చెప్తారు కదా, చిన్న పిల్లవాళ్ళ మనసు వారు అయితేనే పరలోక రాజ్యం వారి అని చెప్పి. అంటే దేవుడు మనం కూడా చిన్న పెద్దల మనసును కలిగి అంటే మనం ఎంత పెద్దవాళ్ళమైనా కూడా దేవుని విషయంలో దేవుని ఎదుట మనం చిన్నవాళ్ళమే. ఎంత పెద్దవాళ్ళమైనా మనకి ఎన్ని ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత పరిస్థితి అయినా, మనకి ఎంత బంధువు ఉన్నా, ఎంత బంధువులు ఉన్నా, ఎంత సంఘం ఉన్నా, ఎంత ఏ విషయంలో మనం ఉన్నా దేవుని విషయం మనం దేవుని ఎదుట మనం చిన్న పిల్లలమే. ఎప్పుడైతే మనం చిన్న మనసులకు చిన్న బిడ్డలు అంటే మనస్తత్వం కలిగి దేవునికి లోపడే మనసు, దేవునికి మనం ఉన్నట్లయితే దేవుని మాటకు లోపడే మనసు, దేవుని యొక్క స్వరాన్ని వినే మనసు, దేవుని గణపరచాలి. నా ప్రతి పరిస్థితిలో దేవుడు నాకు పిల్లల్ని ఇచ్చాడు, దాని విషయం నేను దేవుడు గణపరచాలి. దేవుడు నాకు జాబ్ని ఇచ్చాడు, ఈ విషయంలో దేవుడిని గణపరచాలా. లేదంటే నాకున్న ప్రతి పరిస్థితిని బట్టి, నాకు ఇచ్చిన భర్తను బట్టి కానీ నాకు ఇచ్చిన ప్రతి పరిస్థితిని బట్టి నేను దేవుని గణపరచాలి అని గణపరచాలి అని ఎప్పుడైతే మనం అటువంటి మనసును మనం కలిగి ఉంటామో, కృతజ్ఞతాపూర్వమైన మనసు మనం దేవుని విషయం కలిగి ఉంటామో, చిన్నపిల్లల వంటి మనసు మనం కలిగి ఉంటామో, ఆ సందర్భం అప్పుడు దేవుడు మనల్ని గణపరిచేవారు ఉంటారు. ఎవరైతే ఆయన గణపరుస్తారో వాళ్ళు దేవుని
కనపరుస్తూ ఉంటారు. చిన్న పిల్లలకి మనం చూసుకున్నట్లయితే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ తెలియదు కదండి, ఎటువంటి బాధ తెలియదు, వాళ్ళకి ఏ చింత ఉండదు, చాలా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఏది వాళ్ళకి ఎంత ప్రాబ్లం ఎదురుగున్నా కూడా ఏది వాళ్ళకి తెలియదు అనమాట. అంటే దేవుడు చెప్తున్నాడు, ఎప్పుడైతే మన దేవుడు చెప్తున్నాడు, ఈ చింత యావత్తు నా మీద లేను, అప్పుడు నీకు విశ్రాంతిని కలుగజేస్తాను అంటున్నాడు. ఎప్పుడైతే మన చింత యావత్తు ఆయన మీద వేస్తామో, చింత యావత్తు ఆయన మీద వేసి దేవుడు మన సమస్యని తీసేస్తాడు. ఆయన విశ్వాసం ఉంచుతాము, నేను ఆయన చెప్పేస్తాను, ఆయన మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేస్తాడు. నా విశ్వాసాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు మనం చిన్న పిల్లల మనసు కలిగి, అంటే తేలికగా, ఎంతో హ్యాపీగా మనం ఫ్రీగా ఉండి, ఇప్పుడు ఆయన నమ్మి, అంటే ఆయన మన విశ్వాసం వచ్చినప్పుడు మన ప్రతి పరిస్థితులు కూడా చిన్న బిడ్డలం అయిపోయి ఆయన సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు, మన బిడ్డలు మన దగ్గరికి వచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లం చెప్పినప్పుడు, లేదా ఇక్కడ పెయిన్ ఏదన్నా మనం చెప్పినప్పుడు మనం వాళ్ళకి సాల్వ్ చేయకుండా ఉన్నాం కదా, చిన్న బిడ్డలు మన దేవుడు చెప్తారు కదా, మీరు చెడ్డవారా ఏంటి మీ పిల్లలకి మంచి ఊళ్ళని ఎరిగి ఉంటే నేను పరలోక తండ్రి అని దేవుడు అటువంటి అనుగ్రహిస్తాడని చెప్పి, దేవుడు ఇంకెంత గొప్పగా మనల్ని ఆయన కార్యాలు జరిగిస్తాడు కదండి. ఆయన మనం విశ్వాసం నుంచి ఆయనకి మనం మొదట ఇచ్చినప్పుడు, దేవుని మనం గణపరిచినప్పుడు దేవుడు మనల్ని గణపరచాడు అనమాట. అదే దేవుని పరిచయం చేస్తూ దేవునికి మాటకి లోబడుతూ సమయలు దేవుడు ఏ విధంగా గణపరిచాడు ఒకసారి చూద్దామా. ఫస్ట్ శామ్యూయల్ 3వ అధ్యాయము 19 నుంచి మనం చూసుకున్నట్లయితే, 3వ అధ్యాయం 19. సమయలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడైనందున అతని మాటలలో ఏది తప్పిపోలేదు. ఎందుకంటే సమయలు పెద్దవాడైనప్పుడు యెహోవా అతనికి తోడై ఉన్నాడంట. ఎందుకు యెహోవా అతనికి తోడై ఉన్నాడు? ఆయనకి దేవుడు ఆయన దేవుని కనపరుస్తున్నాడు, దేవుని మాటకు లోబడి ఉన్నాడు, ఆయన దేవుని పరిచయం చేస్తున్నాడు. ఆయన దేవుని బట్టి ఆయన ఒక తల్లిదండ్రులు, ఆయన నిజాన్ని చూస్తే తన తల్లిదండ్రులు తన దగ్గర లేరు, తనకి ఆదరించే వాళ్ళు ఎవరు లేరు, తన ప్రతి పరిస్థితిని ఎవరు చెప్పుకునే వాళ్ళు కూడా తన దగ్గర ఎవరు లేరు. అన్న చిన్న వయసులోని మందిరం వదిలేసి వెళ్ళిపోయింది. కానీ తను దేవుని మీద ఆధారపడిపోయి దేవుని గణపరుస్తూ దేవుని పరిచర్యలో దీని కోసం ఏర్పరచబడి నేను ఈ పని చేయాలి అని చెప్పి నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? సమయలు పెద్దవాడైనప్పుడు యెహోవా అతని తోడైన ఆ సమయంలో ఏది పలికితే అది తప్పిపోవట్లేదంట. ఆయన ఏ ప్రామిస్, అంటే ఎవరి మీద ఏ వర్డ్ పలికితే అది తప్పిపోలేదంట. కాబట్టి సమయంలో యెహోవా ప్రవక్తగా స్థిరపడేవాడని దాను మొదలుకొని బెర్షెబా వరకు ఇజ్రాయేల్ అందరికి తెలుసుకుంటే ఏంటంటే దేవుడు సమయంలో గొప్ప ప్రవక్తగా స్థిరపరచాడంట. స్థిరపరచడమే కాదు కానీ దేవుడు యెహోవా సమయంలో ప్రవక్తగా స్థిరపరచనని దాను మొదలుకొని బెర్షెబా వరకు ఇజ్రాయేల్ అందరికి తెలిసిందంట. యెహోవా సమయంలో మాట ఇజ్రాయేల్ అందరిలో వెల్లడాయను. అంటే సమయంలో ఒక విషయాన్ని ఇజ్రాయేల్ మొత్తానికి దేవుడు తెలియజేశాడు. చూసారా, ఎప్పుడైతే సమయంలో దేవుని కనపరిచాడో తన తల్లిని వదిలి తండ్రిని వదిలి తన ప్రతి పరిస్థితిని వదిలి దేవుని కనపరచడం, దేవునికి మొదలు పెట్టడం, దేవుని పరిచయం చేయడం, దేవుని సందులో కనిపెట్టుకోవడం, దేవుని స్వరాన్ని వినడం, దేవుడే ఆయనకి మొదటి ప్లేస్ ఇచ్చినప్పుడు సమయంలో దేవుని ఏ విధంగా కనపరిచాడో సమయంలో దేవుడు ఏ విధంగా కనపరుస్తాడు చూసారా. ఈ సమయంలో అంటే ఇశ్రాయేలు అందరికీ సమయంలో ఒక ప్రవక్తని వెల్లడైందంట. దాను మొదలుకొని బెర్షెబా వరకు కూడా ఇశ్రాయేలు అందరికి కూడా సమీరు గొప్ప ప్రవక్తగా దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన గొప్పగా గణపరిచాడు దేవుడు ఏ విధంగా అయితే సమయలు చిన్నవాడైన సమయల్ని ఏ విధంగా గణపరిచాడో మనం కూడా ప్రతి విషయంలో కూడా మనం ఎక్కడ దేనికి మనం ఫస్ట్ ప్లేస్ ఇచ్చినా, దేనికి మనం ప్రయారిటీ ఇచ్చినా కూడా మన డబ్బు కాదు, మన కుటుంబానికి, మన భర్తలు కాదు, మన పిల్లలకి, మన రిలేషన్ కి, ఇతరులను మనం ఎంత హ్యాపీ చేయాలని చూసినా కూడా అది మనం గణపరిచే స్థితి ఉండకపోగా అది ఆ పరిస్థితులు మనకి ఇంకా అవమానకరంగా, ఇంకా బాధను కలిగించే విధంగా మనం మనుషుల్ని ఎప్పుడు కనపరచడానికి, మనుషుల్ని మేము మెప్పించడానికి మనం ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటామో అదే ప్లేస్ లో అవమానాన్ని పొందుకుంటూ ఉంటాం. అదే ప్లేస్ లో మనకు నీటిని మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడు చెప్తున్నాడు, మనుషుల్ని ఆ విధంగా మనుషులతో నువ్వు ఆ పరిస్థితులు ఎదుర్కోవచ్చేమో, కానీ దేవుడు చెప్తున్నాడు, నన్ను గణపరచువని ఎందుకు నేను గణపరుస్తాను. దేవుని మనం గణపరిచే వారిగా ఉన్నామా? నీ ప్రతి పరిస్థితిని దేవుడు మార్చాలనుకుంటున్నాడు. ఈ యొక్క రోజు, ఈ దినాన, ఈ సమయాన్ని ఒక నిర్ణయం తీసుకుంటావా? అవును ప్రభా, ఈ సమయం వరకు నేను మనుషుల్ని మెప్పించానేమో అయ్యా, మనుషులు నేను గణపరచానేమో, నా పరిస్థితిని గణపరచానేమో, కానీ అయ్యా ఈ సమయంలోనైనా నిన్ను గణపరచడానికి, నీకు ఫస్ట్ ప్లేస్ ఇవ్వడానికి, నీకు ప్రయారిటీ ఇవ్వడానికి ప్రతి దానిలోనే సమయాలు ఏ విధమైన తనకి ప్రతి పరిస్థితులు నిన్ను గణపరుస్తున్నాడు, నీ పరిచయం చేస్తున్నాడు, నీ స్వరాన్ని వింటున్నాడు, నిన్ను ముందు పెట్టుకొని నీకు మొదట ప్లేస్ ఇచ్చిన ఏ విధంగా సమయాలు వెళ్ళాడు అయ్యా, ఆ విధంగా నేను కూడా వెళ్తానని ఇది
నాన్న ఆయనకు ప్రార్థన చేస్తావా? ఏస్తున్నాంలో ఎక్కడైతే తండ్రి ఎక్కడున్నా ఉన్న వాళ్ళందరూ కళ్ళు మూసుకొని ఆయన ప్రార్థనలో ఏకీభవిద్దాం. అవును తండ్రి ప్రభా, అవును సమయంలో చిన్న వాడైన ప్రభా, తల్లిదండ్రులు పక్కన లేకపోయినా ప్రభా, తనను ఆదరించే వాళ్ళు ఎవరు లేకపోయినా ప్రభా, ఏలినైనా ఎవరైనా బిడ్డలు ఆదరించే వాళ్ళు ఎవరు లేకపోయినప్పుడు సమయంలోనైనా అయ్యా నిన్ను గణపరుస్తూ, నిన్ను మొదటి ప్లేసిస్తూ, నీ పరిచయం చేస్తూ ప్రభా, నీ స్వరాన్ని వింటూ ప్రభా, నిన్ను ఎప్పుడైతే నేను గణపరిచాడో తండ్రి ప్రభా, నువ్వు సమయాన్ని ప్రభా దానం మొదలుకొని బెర్షెబా వరకు కూడా గణపరిచావు. ఇజ్రాయేల్ అందరికీ ఒక ప్రవక్తగా ఎన్నుకున్నావయ్యా. ఆయన పేరును ఘనతగా మీరు లేవనెత్తావు కదా ప్రభా. అవును తండ్రి, సమయాల వల్లే మేము కూడా ప్రభా అయ్యా తండ్రి ప్రభా నిన్ను గణపరిచేవారిగా, నీకు మొదటి ప్లేస్ ఇచ్చేవారిగా మమ్మల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా ఎవరైతే ఈ బిడ్డ అయితే నేను అయ్యా ఇంకా సమయాన్ని బట్టి ప్రార్థిస్తుందో తండ్రిపై అయ్యా ప్రతి ఒక్క బిడ్డని అయ్యా నీ కంట్రోల్లో తీసుకోమని ప్రార్థిస్తున్నాం దేవానైనా. అవును దేవా, మేము నైనా మా పరిస్థితులను బట్టి, మా బిడ్డలను బట్టి నైనా, లేదా మా జాబ్స్ ని బట్టి దేనికి మేము ప్రయారిటీ ఇస్తున్నాము తండ్రి. కానీ ప్రభా సమస్తాన్ని ఎరిగిన వాడు తండ్రి ప్రభా, ఈ దినాల నుంచి నైనా మేము నీతో ఉండడానికి ప్రభా, నీకు మొదటి ప్లేస్ ఇవ్వడానికి నైనా అవును దేవా మా కుటుంబాలని మేము అయ్యా తండ్రి ప్రభా, మేము ఎక్కడ నిందకు ప్రతిక రెట్టింపు ఘనతను దయచేసే దేవుడు ప్రభా. అవును తండ్రి, మేము ముందుకునే ప్రతి కష్టాల్లో నష్టాల్లో మాకు తోడుగా ఉన్న దేవుడు తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా, నైనా ఒక్కసారి మా చేతులెత్తి ఒక్కసారి ఇప్పుడు పైకెత్తి వేస్తూ చెప్దామా? అవును దేవా, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో నా చింతన్నావు, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో నా చింత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, అడిగిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా నీకే స్తోత్రం, దేవా నీకే స్తోత్రం, దేవా నీకే స్తోత్రం, దేవా నీకే స్తోత్రం. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. మనం చెప్దామా? దేవునితో చెప్దామా? అవును ప్రభా తండ్రి ప్రభా, నువ్వు నాతో ఉన్నావు కష్టంలో నష్టంలో ప్రతి సమయంలో కూడా నువ్వు మాతోనే ఉన్నావు దేవా తండ్రి ప్రభా. అవును దేవా, మేము నిన్ను దూరంగా ఉన్న ప్రభా, నువ్వు మమ్మల్ని దూరంగా ఉండలేదు ప్రభా. అవును దేవా, మేము నీకు దూరంగా ఉన్న ప్రతి విషయంలో మాకు చింతలే చింతలు మా దిగుల్లో అయినా ప్రభా, నువ్వు మాతో ఉండగా నిజంగా మాకు ఏ భయం లేదు ప్రభా. అయినా అవును ప్రభా, సమయాలు ఒంటరిగానైనా తల్లిదండ్రులకి నైనా దూరంగా ఉన్నా కూడా తండ్రి ప్రభా, ఏ చింత లేకుండా, ఏ భయం లేకుండా, ఏ దిగులు లేకుండా ప్రభా, ప్రతి కష్టంలోనైనా, ప్రతి నిందలో, ప్రతి ఆవేదనలో, అయ్యా ప్రతి వేదనలో తండ్రి ప్రభా నైనా అయ్యా మేము అడిగినవన్నీ మాకు దయచేస్తున్నానైనా. అయ్యా మేము మీకు దూరంగా ఉన్నా కూడా తండ్రి ప్రభా, అయ్యా ప్రతిది మేము అడిగిన ప్రతి సమయంలో మాకు జవాబిస్తున్నాం. అయ్యా మా ప్రతి విషయం మమ్మల్ని ఎత్తిపడుతున్నాం దేవా. అయ్యా ప్రతి విషయంలోనైనా మేము మమ్మల్ని తండ్రి ప్రభా అయ్యా మీరు గణపరుస్తున్న దేవుడునైనా. అవును దేవా తండ్రి ప్రభా, మేము నీకు మొదటి ప్లేస్ ఇచ్చేవారుగా తండ్రి, ప్రతి పరిస్థితుల్లోనైనా అయ్యా నిన్ను గణపరిచేవారిగా, అయ్యా నీకు ప్రయారిటీ ఇచ్చేవారుగానైనా మమ్మల్ని లేవనెత్తమని సమయేలు వలనైనా అయ్యా మేము గొప్ప ప్రవక్తులుగానైనా స్థిరపడులాగా తండ్రి, మా నోటి మాటలు అయ్యా మేము ఏది పలుకుతామో అయ్యా నోటి మాటలు తప్పిపోకుండా సమయాలను ఏ విధంగా అయినా ఒక ప్రవక్తగా మీరు అభిషేకించవనైనా, అటువంటి అభిషేకంతో మమ్మల్ని ప్రతి ఒక్క బిడ్డని అయ్యా నైనా లైవ్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు అభిషేకించమని నైనా అయ్యా మేము ప్రార్థిస్తున్నాం దేవా. నీ ఆత్మతో ప్రతి ఒక్క బిడ్డని నింపమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డనైనా దుఃఖాన్ని నాట్యంగా మార్చమనైనా, ప్రతి ఒక్క బిడ్డని రక్తంతో ముద్రిస్తున్నాయినా, ఇచ్చిన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ నిన్ను గణపరుస్తున్నాను. సమస్త మహిమ గంట అయ్యా నీ నామానికి చెల్లించుకుంటున్నది అని చేస్తున్నాము అడిగి వెడికిన ప్రిపర్లోకి తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.
ఈ సమయంలో ప్రార్థన ఎక్కించి ప్రతి ఒక్క బిడ్డకి కూడా దేవుని నామములో వందనాలు. ఈ లైవ్ని అనేక మందికి షేర్ చేయండి. 7 weeks ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయర్స్తో మాతో కలిసి మీరు కూడా ఏకీభవించండి. మీ టెస్ట్ మనీని మెరకల్స్ పొందుకుంటారని మేము నమ్ముతున్నాం. దేవుని అడిగి దేవుడు ఇచ్చిన ప్రేరేపణ బట్టి మేము యొక్క ఫాస్టింగ్ ప్రేయర్స్ నడిపిస్తూ ఉండగా ఈ 7 weeks కూడా మాతో మీరు ఏకీభవించండి. ఇంకా అనేకుల కోసం ప్రార్థించేవారుగా భారం కలిగి మన కోసం, మన కుటుంబం కోసం, మన పిల్లల కోసమే కాదు కానీ మనం కూడా దేవుని పని చేసేవారుగా, దేవుని కోసం అనేక మంది కోసం మనం ప్రార్థించేవారుగా మనం ఉందామన్నమాట. ఈ లింక్ ఇంకా అనేక మందికి మీరు షేర్ చేయండి, అనేక మందిని మీరు యాడ్ చేయండి. మీకు నచ్చిన యూట్యూబ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ది లార్డ్.